హాయ్ నమస్తే అందరికి. భారతీయుడు 2 భారతీయుడికి సీక్వెల్ గా వస్తున్న 2 మూవీ అయితే సో ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ట్రైలర్ చూశాను. సో చూడండి, మీరు కూడా చూడండి, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఊరారా ఇది? చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్ కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు. మనం ఒక్కొక్కరిని తప్పుపడుతూనే ఉన్నాం. సిస్టమ్ సరిగా లేదు, సరి చేయాలని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, కానీ దాన్ని సరి చేయడానికి కొంచెం కూడా ప్రయత్నించట్లేదు. We are just barking dogs. అందుకే అరుస్తున్నాం. అందరినీ చీల్చి చండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా? ఉండేవారు. భారతీయుడు నేమ్ సేనాపతి, ఫ్రీడమ్ ఫైటర్. ఏం కర్మ సార్ ఇది? కర్మ కాదు, వర్మ. ఆయనే మళ్ళీ రావాలి. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలి. నా కెరియర్ లో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్ సేనాపతి. ఓ పని చేద్దాం, వీడిని యాంటీ ఇండియన్ గా ప్రకటించేస్తే. చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని మీరేగా నేర్పించారు. పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బతకగలమంటున్నారు. చూశారు కదా, నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. ఎందుకంటే ప్రజెంట్ మన సిచ్యువేషన్ అంటే మన రాజకీయం కానీ మన ఇండియా ఎలా ఉంటుంది అనేది బేస్ చేసుకొని స్టోరీ ఉంటుంది. ఇది అర్థమైపోయింది ట్రైలర్లో. ఇంకోటి ఏంటంటే శంకర్ గారు ఎప్పుడు మన దేశం పట్ల కానీ మన ప్రజలు ఎలా ఉండాలి, ఏం చేయాలనే సోషల్ మెసేజ్ ఎక్కువ ఉంటుంది. సో మెయిన్ అయితే దీంట్లో సిద్ధార్థ గారిది క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. సో కమల్ హాసన్ అయితే వెరైటీ, ఎందుకంటే దశావతారంలో ఎన్నైతే అవతారాలు వేశారో సో దీంట్లో కూడా ఒక 5-6 వేరియేషన్స్ ఉన్నాయి. నిజంగా సూపర్ అనిపించింది. ఆ ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువల్స్ కానీ. యాక్చువల్లీ మనకి శంకర్ మూవీలో అయితే విజువల్స్ చాలా వండర్ గా ఉంటాయి. ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉంది. సో ఎక్కడా తగ్గకుండా. సో కాస్టింగ్ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, లెజెండ్ యాక్టర్స్ అందరు దీంట్లో ఉన్నారు. ట్రైలర్ వచ్చిన తర్వాత ఇండియన్ 2 మీద ఇప్పుడు వచ్చినంత ఎక్స్పెక్ట్ ఒకటైతే, ఈ రోజు వచ్చిన ఎక్స్పెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది.